రీసారాం సిరీస్లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవసరమా? మనిషి ఓ మనిషి. ఇప్పుడు ఉదాహరణకి ఈ క్షణం నువ్వు మాతో మాట్లాడుతున్నావు, ఏమన్నా కాన్ఫిడెన్స్ అవసరమా? అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? మీరు తెలుసు కాబట్టి నాకు, అంటే కొత్త అది కూడా ఒక డైమెన్షన్. అంటే వెన్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ఏ కాన్ఫిడెన్స్ అక్కర్లే, అంతే. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ అవసరమవుతుంది. నేను జాబ్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా భయంకరంగా, అందుకని నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు ఎక్కువ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవసరమవుతుంది. అవును, సెల్ఫ్ డౌట్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు యుద్ధంలో గెలవాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అని చెప్తారు. పోవాలి, సెల్ఫ్ డౌట్ ఉంది. ఫీల్డ్లోకి పోయేది కాన్ఫిడెన్స్ తోటే కదా. ఇప్పుడు నువ్వు దోమని చంపినప్పుడు ఏ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవసరం లేదు, ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే డౌటే లేదు. దోమని చూడగానే డౌట్ పోయింది. ఇక్కడ ఒక చిన్న ప్రాణి ఉంది చంపుదురాని అంటే కట్టె పట్టుకొని వచ్చావు, చూస్తే పులి ఉంది అనుకో, పట్టుకొచ్చినప్పుడు వేరు, పులిని చూడగానే మారింది. అప్పుడు అంటే ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రెండు ఒకటే కదా. అదే కాన్ఫిడెన్స్ అనేది జనరల్ టర్మ్, సెల్ఫ్ అన్నది నువ్వు ఇంప్లై చేసుకుంటావు. నాకు ఉండేదాన్ని. ఓకే, ఇప్పుడు ఓకే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అక్కర్లేదంటే దానికి మీరు చెప్పిన మీనింగ్ ఏంటంటే సెల్ఫ్ డౌట్ ఉన్నప్పుడే కాన్ఫిడెన్స్ కావాల్సి వస్తుంది. నువ్వు చేయగలిగిన దానికి కాన్ఫిడెన్స్ అక్కర్లేదు. తల్లితో మాట్లాడుతున్నప్పుడు కాన్ఫిడెన్స్ అవసరం లేదు, స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు అవసరం. స్టేజ్ మీద మాట్లాడితే ఎందుకు అవసరం? డౌట్ వస్తుంది. మాట్లాడగలుగుతున్నా లేదా, అనిపిస్తా, ఎట్లా మాట్లాడతా, నేను సరిగ్గా చెప్తానా లేదా, నత్తి వస్తుందా, ఎందుకంటే చూపు సరిగ్గా ఉంటుందా లేదా, కాళ్ళు నొప్పుతాయా, నో ఐ కెన్ డూ ఇట్ అంటే నువ్వేం చేస్తున్నావు? డౌట్ని కప్పిపుచ్చుకుంటున్నావు. ఎగ్జాక్ట్లీ. కాసేపు నువ్వు అట్లా దిగ్గ తీసుకొని ఆ కాన్ఫిడెన్స్లో మాట్లాడి ఘోరంగా నువ్వు స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. అయిపోయిందిరా. సో ప్రపంచంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవసరం అంటే అవసరం మరి, ఎందుకంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఎక్స్పెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు సెల్ఫ్ డౌట్ వచ్చింది, అందుకని కాన్ఫిడెన్స్ అవసరం. ఇప్పుడు చిన్న స్టూల్ ఎక్కి దుంకాలంటే కాన్ఫిడెన్స్ అవసరం లేదు, పెద్ద గోడ ఎక్కి దుంకాలంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ సార్ అంటే ఐ హ్యావ్ ఫ్యూ డౌట్స్, సమ్ డౌట్స్ సార్ అని చెప్తున్నా. యాక్చువల్లీ అట్లా చెప్తున్నా. నాకు డౌట్స్ ఉన్నాయి, కానీ ఆ డౌట్స్ పోగొట్టుకొని నేను ధైర్యం అంతా కూడా తెచ్చుకొని నేను చేయగలుగుతాను అనుకుంటున్నా. సో ఫెయిత్కి, కాన్ఫిడెన్స్కి, బిలీఫ్కి షాడో మీనింగ్ డౌటే. ఓకే, ఐ బిలీవ్ ఇన్ సంథింగ్ అంటే ఐ డౌట్ ఇన్ సంథింగ్ అని. ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అంటే ఐ డౌట్ దట్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్. నువ్వు చెప్పవు, ఎందుకంటే డౌట్ అని చెప్తే మొత్తం నేను తిట్టేస్తారు. అవును. మూడోది ఐఎమ్ కాన్ఫిడెంట్ ఎనఫ్ అంటే నాకు పెద్ద డౌట్ లేదని. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ డౌట్ఫుల్ అని. నువ్వు యాక్చువల్లీ చెప్తున్నావు అట్లా. ఓకే, ఏది నీకు తెలుసో అది నువ్వు అటెంప్ట్ చేసినప్పుడు ఏ కాన్ఫిడెన్స్ ఉండదు. చెట్లకు నీళ్ళు పోయడానికి కాన్ఫిడెన్స్ అవసరం, నువ్వే కదా. అది నువ్వే. ఇంటర్వ్యూకి వెళ్ళింది కూడా నువ్వే. అక్కడ అవసరమైంది, ఇక్కడ ఎందుకు అవసరం లేదంటే అక్కడ నీకు వస్తుందో రాదో అన్న సంశయం ఉంది కనుక. సో ప్రపంచంలో మనం చేసే ప్రతి పనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవసరం, ఎందుకంటే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు యోగికి ఎందుకు అవసరం లేదంటే వాడు ఏం ఎక్స్పెక్ట్ చేయడు కాబట్టి. నిష్కామ కర్మలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. నీకు ఎక్స్పెక్టేషన్ లేకపోతే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏం తక్కర్లేదు, నువ్వు 100% నిష్కామ కర్మ చేస్తావు. నేను ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నా, క్రికెటర్ని, ఇండియా కోసం ఆడుతున్నా, అందుకే అంటున్నా. అప్పుడు అవసరమా? నేను నా పని చేస్తాను. కుదరదా? అట్లా కుదిరితే నువ్వు క్రికెటర్ కాలేదు ఇప్పటికి. అచ్చా, ఓకే. అన్ని చోట్ల అవసరమే, నేను వద్దని ఏం చెప్పాను. ఓకే, కానీ వెన్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద లైఫ్ అండ్ ఇట్స్ కోర్ మీనింగ్, ఎందుకు అవసరం అనేది తెలుస్తుంది, మనసులో ఫ్రీడమ్ వస్తున్నట్టు. నేను స్టేజ్ మీద ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఇంతేనబ్బా మాట్లాడేది, అయిపోయింది. కాన్ఫిడెన్స్ అవసరం లేదు ఇంకా నీకు. వెన్ యూ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ యూ నీడ్ కాన్ఫిడెన్స్. సో డూ యూ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ అంటే ఎస్ ఐ వాంట్ టు ప్రూవ్ సంథింగ్, సో దట్ యూ షుడ్ నీడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ సంథింగ్. కానీ నిష్కామ కర్మలాగా ఎక్స్పెక్టేషన్ లేకుండా ఈ మ్యాచ్ ఆడడం, యుద్ధం చేయడం కుదరదు అంటారా? కుదరదు. అంటే ఆ ఫోర్స్ ఉండాలి లోపల నుంచి. అటువంటి అటుపక్క కూడా అదే చేస్తే ఓకే, అటుపక్క కూడా చేస్తే ఇద్దరికి సంబంధించింది కదా. అక్కడ ఎప్పుడైనా క్రికెట్ ఆడుతున్నది రెండు మైండ్సే. మైండ్ ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ ఉంటుంది కాబట్టి. ఇన్ దట్ కేసు సరే, యుద్ధం క్రికెట్ తీసేయండి, మీకు మీరే చేసే పని ఒకటి ఉంది ఎవరితో సంబంధం లేకుండా, అప్పుడు అవసరం లేదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అక్కర్లేదు. అవసరమే లేదు. అట్లా 99% మనం చేసే పనుల్లో ఏ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు.
బాత్రూమ్ క్లీన్ చేసే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎందుకు, కూరగాయలు దొరికితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎందుకు, డోర్ వేస్తున్నావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అట్లే కదా నేను ఇప్పుడు మీరు బుక్ రాస్తున్నారు దానికి అక్కర్లేదు. అది కూడా అట్లా కాకుండా నా ప్రపంచంలో వరకే అది సేల్ అవుతున్నాయి డబ్బులు కాదు, నా పని నిష్కామకర్మని. ఒకవేళ సేల్ కాకపోయినా ఐ కంటిన్యూ రైటింగ్. అంటే ఇది నేను ముందే నిర్ణయించుకున్నాను. ఈరోజే నా చివరి పుస్తకం సేల్ అయిపోయి ఇంకా నెక్స్ట్ ఆగిపోయింది. ఇంకా దానికి కారణాలు అన్వేషించాను, ఏమీ లేదు, నెక్స్ట్ కూడా రాస్తాను. ఇది వేరే కథ. అంటే అడవిలో ఎట్లయితే ఒక ఫ్లవర్ విరబూస్తుందో అదే నేను అడిగిన ఇంటెన్షన్ ఏంటంటే ఇదే నిష్కామ కర్మ ప్రపంచంలో పెట్టలేమా అంటే ఇంకొకటి ఉన్నప్పుడు పెట్టలేము. ఓన్లీ మనమే మన ఇంకొకరితో పని చేసేది. ఇప్పుడు క్రికెట్ అంటే ఇంకొక అపోజిట్ టీంతో ఆడాలి, యుద్ధం అంటే ఇంకొక అపోజిట్ టీంతో చేయాలి. అట్లా కాకుండా మీ పని మీరే. నువ్వు ఒంటరిగా పనిచేస్తే ప్రపంచంలోనూ ఒక మేరకు నిష్కామ కర్మ చేయొచ్చు. 100% చేయాలంటే అంత ఆషమాషి కాదు. అదే ఇప్పుడు రన్నింగ్ రేస్లో పాల్గొన్నప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవసరం, నిష్కామ కర్మ కుదరదు. ఎట్లా కుదురుతుంది? లేదు నేను రోజు రన్నింగ్ చేస్తే 10 కిలోమీటర్స్ కుదురుతుంది. నిష్కామ కర్మ అంటే గెలుపోవడంలోకి అతీతమైన స్థితి వచ్చేసిందని. తద్వారా నువ్వు రన్నింగ్ రేస్లో పాల్గొని గెలిచినా ఓకే, ఓడిపోయినా ఓకే. అదే అట్లా అనుకుని చేయొచ్చు కదా అంటున్నా. అట్లా అనుకుని చేయబుద్ధి కాదు, నువ్వు ఆడేదే గెలవడం కోసం, పక్కనోడు ఆడేదే గెలవడం కోసం. లేదు అట్లా కాకుండా నేను రోజు 10 కిలోమీటర్లు రన్ చేస్తా, దానికి అక్కర్లేదు, దీనికి ఏం అక్కర్లేదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అక్కర్లేదు. ఎందుకంటే కాంపిటీషన్ లేదు కాబట్టి. ఇప్పుడు 5 నిమిషాల్లో పరిగెత్తగలవు 5 కిలోమీటర్లు అంటే నాకు నమ్మకం ఉంది, అంటే నాకు డౌట్ ఉంది చెప్తాను. లిటరల్లీ నువ్వు యాక్చువల్లీ యూఆర్ సేయింగ్ ఇప్పుడు నేను నాకే సెల్ఫ్. ఓకే, ఇది అర్థమైంది. ఇప్పుడు తెలుగు మీనింగ్ ఆత్మవిశ్వాసం అది కాదు. సెల్ఫ్ని ఆత్మ అంటున్నారు, కాన్ఫిడెన్స్ని విశ్వాసం అంటున్నారు. ఓకే, అందుకని ఆ రెండింటిని కలిపారు. అవును, కానీ ఇన్ రియాలిటీ ఆత్మ అనే పదాన్ని వీళ్ళు యాక్చువల్గా సెల్ఫ్ అంటే ఈ ప్రాపంచికమైన సెల్ఫ్కి కాన్ఫిడెన్స్ అవసరం అని చెప్పాలి. సో వరల్డ్లీ సెల్ఫ్ నీడ్స్ కాన్ఫిడెన్స్, ఎగ్జిస్టెన్షియల్ సెల్ఫ్ అండ్ బియాండ్ కాన్ఫిడెన్స్. సో మనం సెల్ఫ్ అని మాట్లాడినంత ఆత్మ అనే పదము ప్రకృతికి సంబంధించింది కాబట్టి ఇది మిగతా అక్కడ దానికే కాన్ఫిడెన్స్ అవసరం లేదు. ఇప్పుడు గులాబీ పువ్వు విరబోయడానికి దానికి ఏ కాన్ఫిడెన్స్ ఎందుకు? అది సహజ స్థితిలో విరబూస్తుంది. ఒక టర్మినాలజీ ప్రాబ్లమ్. టర్మినాలజీ. వీ హ్యావ్ 2 సెల్ఫ్స్, వన్ ఇస్ ఫేక్ సెల్ఫ్ అండ్ వన్ ఇస్ రియల్ సెల్ఫ్. రియల్ సెల్ఫ్ అంటే ఎగ్జిస్టెన్షియల్. దట్ సింప్లీ మీన్స్ యు ఆర్ నోబడీ, యు ఆర్ అసోసియేటెడ్ విత్ ద నేచర్ ఇట్ సెల్ఫ్. ఫేక్ సెల్ఫ్ అంటే వరల్డ్, మనసు లేదు, ఆ మనసులో ఉన్న మనుషులు లేరు. ఫేక్ సెల్ఫ్ అంటే ప్రపంచం, అబ్సల్యూట్లీ ప్రపంచం. అక్కడ నీకు కాన్ఫిడెన్స్ కావాలి, డెడికేషన్ కావాలి, విల్ పవర్ కావాలి, ఒక మోటివ్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. దానివల్ల ఆనందంగా ఉంటావా గ్యారెంటీ లేదు, సాధించబడుతుంది, కానీ సాధించిందని అనుభవిస్తామన్న గ్యారెంటీ లేదు. ప్రకృతిలో ఏది సాధించబడదు, అనుభవించబడతా ఉంటుంది. ఇప్పుడు అడవికి వెళ్ళావు, నయాగరా ఫాల్స్కి వెళ్ళినావు, నువ్వైతే ఒక ఎక్స్పీరియన్స్ అంటావు కదా, అక్కడ నువ్వు పీకింది ఏం లేదు మరి, అంటే నువ్వేం సాధించలేదు అక్కడ. నువ్వు అక్కడ యూ జస్ట్ బీయింగ్ దేర్ అంతే. దట్ ద వెరీ బీయింగ్ యువర్ సెల్ఫ్ ఎట్ దట్ మూమెంట్ ఇన్ దట్ అంబియన్స్ దట్ ఫుల్ఫిల్స్. చాలామంది నయాగరా జలపాతాన్ని థ్రిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ స్కేలే. స్కేల్, మెయిన్లీ స్కేల్. అంతే, అదే చిన్న కాలులోంచి నీళ్ళు పడితే ఓడుస్తారు అసలు. ఇప్పుడు ఆ స్కేల్ని ఇష్టపడుతున్నావు, పెద్ద చార్మినార్ ఇష్టపడతావు, పెద్ద సెలబ్రిటీని ఇష్టపడతావు, ఎక్కువ శాలరీ వచ్చేవాడిని ఆహా ఓహో అంటావు, పొడుగున్న అమ్మాయిని గమ్మత్తుగా చూస్తావు, పొట్టి ఉంటే చూస్తావు, నీకు మధ్య మార్గం నచ్చదు, నీకు మూలం మీద ఆసక్తి లేదు. ఎక్స్ట్రీమిటీ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రీమిటీ. ఇప్పుడు ఉదాహరణకి రోలర్ కోస్టర్, థ్రిల్ కావాలంటే అట్లా చిన్న దాంట్లో ఇట్లా ఊగితే నీకు మజా రాదు. అట్లా లైఫ్ ఏమో అసలు ఎక్స్ట్రీమ్స్ వద్దంటుంది. ఒకసారి ఓషో చెప్పాడు ఒక కాంటెక్స్ట్, చూజ్ ఎక్స్ట్రీమ్స్ అని చెప్పాడు ఒకసారి. నెక్స్ట్ టాక్లో ఏం చెప్పాడు తెలుసా, బుద్ధుడు మధ్య మార్గం గురించి చెప్పాడు, అదే కరెక్ట్ అని చెప్పాడు. ఇప్పుడు 3వ రోజు శిష్యుడు అడిగాడు, మొన్నేమో చూజ్ ఎక్స్ట్రీమ్స్ అన్నారు, నవ్ ఎస్టర్డే యూ సెడ్ బీ ఇన్ ద మిడిల్, చూజ్ ద మిడిల్ పాత్, వాట్ ఈస్ దిస్ అంటే బీ ఇన్ ద ఎక్స్ట్రీమ్ మిడిల్ అన్నాడు. సో ఎక్స్ట్రీమ్ అన్ని చోట్ల ఉంటుంది. ఇది టర్మినాలజీ తోటి పదాలతో కన్ఫ్యూజ్ చేయడం. ఎక్స్ట్రీమ్ అన్ని చోట్ల ఉంటుంది అంటున్నా. ఓకే, మిడిల్లో కూడా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ పూర్ ఫెలో ఉండొచ్చు, అంటే వాడు స్టూపిడిటీలో వాడు ఎక్స్ట్రీమ్, లేదా డబ్బు లేని కారణంగా వాడు ఎక్స్ట్రీమ్ పావర్టీని అనుభవించవచ్చు. అట్లనే ఎక్స్ట్రీమ్ రిచ్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ కరేజ్ ఉంటుంది, ప్రతి దాంట్లోనే ఉంటుంది. అట్లాగే ఎక్స్ట్రీమ్ న్యూట్రాలిటీ కూడా ఉంటుంది, అంటే అస్సలు కదలట్లేదు, కదలకపోవడంలో ఎక్స్ట్రీమ్ ఉంది. సో ఓకే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అవసరమే ప్రపంచంలో, అక్కర్లేదు ప్రకృతిలో. ఆత్మవిశ్వాసానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి
ఈక్వల్ అంటే యాక్చువల్గా టర్మినాలజీ ప్రకారం తప్పు. ఎందుకంటే ఆత్మ అనే పదం ప్రకృతికి సంబంధించింది. సెల్ఫ్ అంటే ఆత్మ అని అనుకొని అట్లా పెట్టిర్రు. కానీ మనకి ప్రపంచంలో అవసరం కాబట్టి ప్రపంచంలో ఉన్న నేను అంటే ఇప్పుడు నేను యూట్యూబర్ని, లేకపోతే నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, అలాంటి నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అక్కడ అవసరం. కానీ ప్రపంచంలో నాకు నేను ఎవరిని కాదు, ప్రకృతిలో నేను ఎవరిని కాదు, ఒక జీవిని అంతే. ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల నాకున్న సౌలభ్యత చూడు. నేను రేపేలుండో హౌ టు ఇంప్రూవ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా వీడియో చేస్తాను. క్లియర్ డిస్టింక్షన్ ఉంది కదా. వెన్ యు ఆర్ ఇన్ ద వరల్డ్, దేన్ని ఇంప్రూవ్ చేస్తున్నానో క్లారిటీ ఉంటుంది. ప్రపంచంలో ఉన్నప్పుడు యూ నీడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. యు ఆర్ ఇన్ కాన్స్టెంట్ ఫైటింగ్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. పక్కనంతో కాంపిటీషన్ ఉన్నప్పుడు మన అవసరం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవసరం. నీ పక్కనున్న వాడు ఎంత స్ట్రాంగ్ అపోనెంట్ అయితే నీకు అంత కాన్ఫిడెన్స్ అవసరం, అంత ఫియర్ కూడా వస్తుంది, అంత డౌట్ కూడా వస్తుంది. అంత డౌట్లోంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. లేదా అక్కర్లేదు, నువ్వు ఒక్కరిని నీ పని పేస్లో చేసుకుంటున్నావు అనుకున్నప్పుడు, నీ పేస్లో నువ్వు ఉన్నప్పుడు ఏ కాన్ఫిడెన్స్ అక్కర్లేదు. అబ్సల్యూట్లీ క్లియర్లీ అర్థమైంది. అర్థమైందిగా. ఇప్పుడు ఈ కాన్వర్జేషన్లో మన ఇద్దరికి ఏ కాన్ఫిడెన్స్ లేదు. లేదు, అక్కర్లేదు, కాన్ఫిడెన్స్ అక్కర్లేదు. అట్లా కాకుండా నువ్వు ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేస్తున్నావు అనుకో, యూ మే నీడ్ సమ్ కూర్చునే విధానం దగ్గర నుంచి మారిపోతుంది. అంటే నేను అట్లా భయపెడతారు, బాగా చేయాలి తమ్ముడు, బాగా చేయాలి. అవును, మన దేశానికి మంచి పేరు తీసుకురా. ఇది రకరకాల మాటలకి ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ అంటావు. కొన్ని నీళ్ళు తీసుకురా, కొంచెం ఎట్లా అంట డౌట్ వస్తుంది, నీ బాడీ ముడుచుకుపోతుంది, నీ గొంతు పేగలదు, తుసుకుని అట్లా ఒక రాజ టీవీలో నడుచుకుంటూ వచ్చాడు అనుకో, వీడు స్ట్రింక్ అయిపోతాం. ఫీల్ ఫ్రీ అంటారు. మనకి మనం చెప్పుకోవడం కాబట్టి ఫ్రీ అంటారు. అంటే ఎట్లా ముడుచుకుపోతాడు నా కొడుకు, అందుకని చెప్తారు అంతే. ఇప్పుడు అంటే పెళ్ళికి వెళ్తే అంటారు కదా, మొహమాటం లేకుండా తినండి అని. ఎంత దారుణంగా నచ్చదు ఆ మాట నాకు. అంటే ఎందుకు మొహమాట పడతారండి? భోజనం కదా, చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు, ఆకలి ఎంత తింటాడు. అంటే వేరే వాళ్ళు కొత్త ప్లేస్ కాబట్టి ఎక్కువ తింటే ఫీల్ అవుతారేమో అట్లా అనుకోకండి, తినండి ఇష్టం అన్నట్టు. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే, రైట్. సింపుల్ కాన్వర్జేషన్స్. సో సెల్ఫ్ అన్నది 2 రకాలు ఉంది, వినే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. ఇదేం ఫిలాసఫీ కాదు సుమా, ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఫేక్ సెల్ఫ్ ఉంది, ఎగ్జిస్టెన్షియల్ సెల్ఫ్ ఉంది. ఫేక్ సెల్ఫ్ అనేది నీకు సక్సెస్ ఇవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఇవ్వచ్చు, కానీ నీ నుంచి ఆనందాన్ని లాగేసుకోవచ్చు, నీ ప్రశాంతతను లాగేసుకోవచ్చు, ఏమైనా జరగవచ్చు. ఆ ఫేక్ సెల్ఫ్ అంటే ఒకసారి మళ్ళీ చెప్పండి మీ మాటలు. అదే ప్రపంచంలో నువ్వేంటిది, నిన్ను ఒకటి క్రియేట్ చేసుకుంటున్నావు, నీకంటూ ఒక ఆటోబయోగ్రఫీ రాసుకుంటున్నావు. అంటే డెసిగ్నేషన్ అని చెప్పొచ్చు. ఐ వాంట్ టు బికమ్ an advocate అనుకో. ఆ అడ్వకేట్ అన్నది ప్రపంచంలో ప్రాపంచికమైన ఐడెంటిటీ, హెన్స్ ఇట్ ఈస్ మంచి సెల్ఫే, బట్ ఇట్ ఈస్ ఫేక్, దట్ ఈస్ నాట్ యూ. నేను మొన్న ఒక వ్యక్తిని ఒక ప్రశ్న అడిగిన, నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్వి, డ్రైవింగ్ చేయనప్పుడు డ్రైవర్ కాదు ఎవరు మరి? నువ్వు నోబడి బేస్. సో దట్ ఈస్ యువర్ రియల్ ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ అన్నట్టు. డ్రైవింగ్ చేయనప్పుడు కూడా నిన్ను డ్రైవర్ అనుకుంటే నువ్వు ఫేక్ ఐడెంటిటీలోకి వచ్చేసిన. అర్థమైంది కదా. ఇప్పుడు మనం యూట్యూబ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ టాక్ చేస్తున్నాం, యు ఆర్ స్పీకర్, యు ఆర్ క్వశ్చనర్, ఇంటర్వ్యూర్, వాట్ ఎవర్. ఇది ఎండ్ అయిపోయింది. నౌ నీదర్ యు ఆర్ ఇంటర్వ్యూవర్ నార్ ఐఎమ్ గివింగ్ ఇన్ ది ఇంటర్వ్యూ. అప్పుడు మన ఇద్దరం అనామకులమే. అబ్సల్యూట్లీ, దట్ ఈస్ ద క్లారిటీ. దీస్ ఆర్ సో వైస్. బై.